హలో! హాయ్! నమస్తే. ఈరోజు నేను మీ ముందుకొచ్చేసాను మటన్ బిర్యానీతో. ఈ మటన్ బిర్యానీ గురించి నేను మీకొక కథ చెప్పాలి. అనగనగా అక్కమ్మ అని ఒక అమ్మమ్మ ఉండేదంట. ఆ అమ్మమ్మకి ఒక మనవడు ఉండేవాడు. ఆవిడ చేతిలో ఏం వండినా అద్భుతంగా ఉండేదంట. అందులోకి ఆవిడ చేతితో వండిన మటన్ బిర్యానీ ఇంకసలు ఆహా! ఓహో! అనేలా ఉండేదంట. ఒకరోజు తన మనవడు అడిగాడంట, "అమ్మమ్మ, నీ చేతిలో ఏ మహత్యం ఉంది? ఎందుకు నీ మటన్ బిర్యానీకి అంత రుచి?" అని అడిగాడంట. అప్పుడు ఆవిడ నవ్వుతూ, "అదేమీ లేదే, నేను అందరూ చేసే విధంగానే చేస్తున్నాను" అనేదంట. "అలా కాదమ్మమ్మ, నాకు సీక్రెట్ ఏంటో చెప్పు" అని అడిగాడంట. అప్పుడు ఆవిడ నవ్వుతూ అందంట, "చిన్నప్పుడు ఒకసారి నేను మా అక్క దెబ్బలాడుకుని, నేను వంట చేస్తానంటే నేను వంట చేస్తానని వాదులాడుకుని, ఇద్దరం కలిపి మటన్ బిర్యానీ విడివిడిగా వండాం. ఆ రెండూ కూడా మా నాన్నగారికి రుచి చూపించినప్పుడు, మా నాన్నగారు పెదవి విరిచారు, ఎవరివి బాగోలేదంటూ. ఎందుకలాగా అని అడిగినప్పుడు మా నాన్నగారు చెప్పారు, "మీరు కోపంతో రుసరుసలాడుతూ ఉండారు, అలాగే వడ్డించారు. అందుకనే దానికి ఏ రుచి రాలేదు. మీరెప్పుడైతే ప్రేమతో వండి పెడతారో అప్పుడే ఆ వంట ఎలా ఉన్నా కూడా రుచిగా ఉంటుంది" అని చెప్పారు. "అందుకే అప్పటినుంచి నేనేం వండినా ప్రేమతో వండుతాను" అని చెప్పారంట.